హాయ్, నా పేరు నంది వెలుగుల యానిమేషన్ ఆర్టిస్ట్ని. ఇక్కడ ఒక చిన్న బర్డ్ కొంచెం డిఫరెంట్ మెథడ్ తోటి ఫస్ట్ నేను ఇక్కడ వాటర్ అప్లై చేశాను బాడీకి. వన్స్ వాటర్ అప్లై చేసిన తర్వాత పింక్, డార్క్ కలర్ పింక్ తీసుకొని దాని మీద స్ప్రెడ్ చేస్తున్నాను. ఆ వాటర్ కొంచెం ప్యాచెస్గా అంటే గ్రేడియంట్ షేడ్ కనిపించేటట్లుగా. సో ఆ టెయిల్ వర్క్ ఇస్తున్నాను కింద లోవర్ బాడీ మొత్తం. పైన ఫెదర్స్ ఫేస్ నెక్స్ట్ దాంట్లో చేద్దాము. ఇది ఒక్కసారి మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సో స్ప్రెడ్ చేసేటప్పుడు కొంచెం క్విక్గా చేయాలి. వాటర్ కలర్స్ కదా, తొందరగా డ్రై అయిపోతాయి. ఇక్కడ నేను ఐకి బార్డర్ వేసుకున్నాను, ఫెదర్స్కి వేసుకుంటున్నాను. ఇక్కడ టెయిల్ వరకు కంప్లీట్గా సింగిల్ కలర్ ఇచ్చాను. సేమ్ మళ్ళీ ఇదే పింక్ కలర్లో కొంచెం వాటర్ తక్కువ, కలర్ ఎక్కువగా తీసుకున్నాను. సో కలర్ ఎక్కువ తీసుకొని పైన ఫెదర్కి ఈ కలర్ కాంబినేషన్స్ అంటే కంప్లీట్గా పింక్ షేడ్లో వేస్తున్నాం మనం ఈ బర్డ్ని. టెక్నిక్ కొంచెం చేంజ్ అయింది, లాస్ట్ దానికంటే ఇది డిఫరెంట్ ఉంది టెక్నిక్. ఫస్ట్ వాటర్ అప్లై చేసాము బాడీకి మొత్తం, దాని తర్వాత సేమ్ డార్కర్ కలర్ని స్ప్రెడ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్గా డార్క్ కలర్ తీసుకున్నాం ఫెదర్కి. ఆ ఫెదర్స్లో ఉండే కలర్ ఏదైతే డార్కర్ వాల్యూమ్ ఉందో అది వేసి స్ప్రెడ్ చేసుకున్నాం కలర్ని డైరెక్ట్గా. బీక్కి సేమ్ కలర్ ఇచ్చాను, పింక్ కలర్. సో ఇక్కడ ఐకి డార్కర్ పింక్ వాల్యూమ్ ఇచ్చాను పైన. సో ఆ పింక్లోనే ఇంకా కాస్త నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ డార్క్ కలర్ తీసుకున్నాను, ఇంకా డార్కర్ వాల్యూమ్ తీసుకున్నాను పింక్లోనే. బర్డ్ ఐ డ్రా చేస్తున్నాను ఇక్కడ. సో బర్డ్ ఐ వేసేటప్పుడు ఏంటంటే చాలా డెలికేట్గా చిన్నగా వేయాలి. సో డార్కర్ వాల్యూమ్ని మొత్తం ఎక్కడైతే డార్కర్ వాల్యూమ్స్ తీసుకోవాలో అక్కడ కంప్లీట్ డార్క్ వాల్యూమ్స్ తీసుకొని దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను. సో కింద బాడీకి కంప్లీట్గా లైట్ ఉంది, వాటర్ ఎక్కువగా ఉంది సేమ్ కలర్లో, పైన మొత్తం డార్కర్ వాల్యూమ్ ఉంది. ఇక్కడ మంచి ఎల్లో కలర్ తీసుకున్నాను, ఇట్స్ మ్యాంగో ఎల్లో. కొంచెం బాడీకి షేడ్ ఇవ్వడానికి టచ్ చేశాను ఇక్కడ, దాన్నే స్ప్రెడ్ చేసుకున్నాను. ఇక్కడ కాళ్ళు డ్రా చేస్తున్నాను. సో గాళ్ళు పెయింట్ వేసేటప్పుడు సేమ్ పింక్ కలర్లో కొంచెం బ్రౌన్ యాడ్ చేసుకున్నాను డార్కర్ వాల్యూమ్ రావడం కోసం. బ్రౌన్ యాడ్ చేసి దానికి ఫింగర్స్ వేస్తున్నాను ఇక్కడ. ఇది ఫ్లాట్ సర్ఫేస్ మీద ఒక వుడెన్ దాని మీద నిల్చొని ఉంది కాబట్టి ఫింగర్స్కి నేనేం కర్వ్ షేప్ ఇవ్వట్లేదు. సో ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద నిల్చొని ఉంది బర్డ్. నెక్స్ట్ ఇంకా కాస్త డార్కర్ వాల్యూమ్ తోటి నెక్స్ట్ స్టెప్ ఫెదర్స్కి. సో వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఐకి డార్కర్ వాల్యూమ్ టచ్ చేస్తున్నాను, ప్యూపిల్ పైన ఉండే ఐ ల్యాష్ షేప్కి. చాలా సింపుల్గా అయిపోయింది మన బర్డ్. ఇది సింపుల్ కలర్స్, సింగిల్ కలర్స్ తోటి కంప్లీట్గా బాడీ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ హైలైట్ కోసం కొంచెం ఎల్లో టచ్ చేశాను. ఇక్కడ లీవ్స్ స్టెమ్ ఇస్తున్నాను, లైట్ గ్రీన్ కలర్, దాంతో లీవ్స్ కూడా వేస్తున్నాను. లీవ్స్ ఇక్కడ కొంచెం ఇవి జిగ్జాగ్గా ఉన్నాయి. చాలా సన్నటి లైన్, స్టెమ్ లైన్ సేమ్ గ్రీన్తో ఇచ్చాను. తీగ, కాడ అట్లా అంటారు కదా, అట్లా లైట్ గ్రీన్ షేడ్ తోటి సేమ్ అదే కలర్ తోటి లీవ్స్ కొంచెం జిగ్జాగ్గా ఉన్నాయి, సేమ్గా లేవు షేప్ అనేది. లీవ్స్ వేసేటప్పుడు ఎక్కడెక్కడైతే డార్కర్ వాల్యూమ్ కలర్ ఆగుతుందో
సో అది అట్లా ఉండేయండి. అట్లా ఉంటేనే ఆ షేప్ అనేది, ఆ కలర్ అనేది, వాల్యూమ్, టెక్స్చర్ అనేది కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఇంకొన్ని లీవ్స్ ఉన్నాయి, ఇవి వేస్తున్నాను. ఇక్కడ పెయింట్ చేస్తున్నాను. ఇక్కడ సేమ్ అదే రకంగా జిగ్జాగ్గా బ్రష్ స్ట్రోక్ ఆగేటప్పుడు ఎక్కడైతే కలర్ డార్కర్ వాల్యూమ్ ఉంటుందో దాన్ని అట్లా వదిలేస్తే డ్రై అయిన తర్వాత చాలా న్యాచురల్గా ఉంటుంది ఆ టెక్స్చర్ అనేది. సో వన్స్ మన లీవ్స్ పార్ట్ కంప్లీట్ అయిపోయాక బర్డ్ ఎక్కడైతే స్టాండింగ్ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్ వేస్తున్నాం. ఇక్కడ డార్కర్ బ్రౌన్ కలర్లో వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను. ఇక్కడ పైన స్టాండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు డార్క్ తీసుకున్నాను, కిందికి వచ్చేసరికి అదే కలర్ని స్ప్రెడ్ చేసుకుంటూ వస్తున్నాను. బేసిక్ షేప్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ వుడెన్ బ్రౌనే, కొంచెం డార్కర్ వాల్యూమ్, వాటర్ తక్కువ తీసుకున్నాను. దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను. ఇక్కడ మండే ట్యూస్డే యానిమేషన్ స్కెచింగ్ క్లాస్, వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే మనం వాటర్ కలర్ పెయింటింగ్ వేస్తున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.